చెప్పాను కదా 7ంటికి అంకులు స్నాక్స్ తినటం అలవాటు. అందుకని కంటెంట్ నాకు అంత టేస్ట్ అనిపించట్లా. అందుకని మన చేతిలో పనే కదా అని నేను చేసేస్తున్నా. నాకు ఏది నచ్చింది, అంకుల్కి వీటిలో ఏది నచ్చిందో చెప్పండి. మీకు ఏది నచ్చిందో కామెంట్ రాయండి. ఈ మోడల్ నచ్చిందా, ఈ మోడల్ నచ్చిందా మీ అంకుల్కి, మీరు గెస్ చేసి కామెంట్ రాయండి. మీకు ఏది నచ్చిందో కూడా రాయండి. సన్నది నచ్చిందా, ఇది నచ్చిందా రాయండి. నమస్తే అండి. మీ అందరికీ నేను పేరు పేరుని థ్యాంక్స్ చెబుతున్నా. నా వంట ఇంతమందికి ఇష్టం అవుతుందని నాకు కూడా తెలీదు. పద్మ ఆంటీ మీ ప్రతిదీ నాకు వీడియోలో చెప్పమని చెప్పారు. ఈరోజు మేమేంటంటే అంకుల్ సాయంత్రం పూట స్నాక్స్ తింటారు, ఎవరో ఒకళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు. నేను ఎక్కువ రకరకాల వాటిలతో స్నాక్స్ చేస్తాను, మీకు చూపిస్తాను నేను చేసే స్నాక్స్ అన్నీ. ఈరోజు ఏం చేస్తున్నానంటే అందరూ ఈజీగా చేసుకుని మినప్పప్పు బియ్యం పిండితో మురుగులు చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు మినప్పప్పు, బియ్యం పిండి, నూనె, జీలకర్ర, వాము, ఉప్పు, నువ్వులు, అంతే సింపుల్గా. వీటితో మనం మురుగులు చేసుకుందాం. నేను మల్లి మొక్కల వీడియో పెడితే పద్మాంటి ఆ మల్లి మొక్క ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. అట్లాగే ప్రతిదీ నేను పెడితే చేస్తున్నారు. మీరు కూడా చక్కగా ఎండాకాలం కదా, పిల్లలకి మంచిగా చేసి పెట్టండి. హ్యాపీగా మీ ఇంట్లో ఫ్యామిలీస్ అందరూ ఎన్నిసార్లు మీకు థ్యాంక్స్ చెప్తారో మీరే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు. ఇడ్లీకి దోశలకి కూడా ఈ డబల్ హార్సే వాడుకుంటాను. ఇదిగోండి ఈ ప్యాకెట్, ఈ కటింగ్ అయితే ఇట్లాగే ఉంటుంది నాది. ఎందుకంటే డస్ట్బిన్లో అట్లా వెళ్ళిపోతే మనకి ఇబ్బంది ఉండదు. చిన్న ముక్క కట్ చేయను. 1/2 కిలో మినపగుళ్ళు తీసుకుంటే కొన్న బియ్యం పిండి కరెక్ట్గా కిలో సరిపోతుందండి. అంతే. చూద్దాం ఇది ఎంత వెయిట్ వస్తుందో నేను చెప్తా. కొలిసానండి, కరెక్ట్గా 1/2 కిలో ఉంది. మీరు 1/2 కిలో ఇలా డబల్ హార్స్ తీసుకుంటే లెక్క కరెక్ట్గా ఉంటుంది. ఇట్లా వచ్చింది. ఈ ఎంత ఇచ్చినాయి చూద్దాం. తలగొట్టి మీకు పోనీ అట్లన్నా చూపిస్తా. 1/2 కిలో లెక్క. ఇంకో గ్లాస్ మీకు కూడా ఈజీగా ఉండాలి కదా. 1.5 గ్లాసు, 1.5. ఇదిగోండి 1/2 కిలోకి 1.5 గ్లాస్ వచ్చింది. నేను 1/2 కిలో లెక్క చెప్తున్నా. మనం ఇట్లా 2-3 సార్లు కడిగేసుకోండి. కడిగేసి ఇదిగోండి 2-3 సార్లు కడిగేసుకున్నాను. కడిగేసుకుని కుక్కర్లో వేసేస్తున్నా. ఇదిగోండి 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నా. ఇదిగోండి 3 పోసాను కరెక్ట్గా. పోసి మనం ఉడకబెట్టుకుందాం. మెత్తగా ఉడికినాక మిక్సీ చేయాలి. నేను ఉడకబెట్టినాక మీకు మెత్తగా అయినాక చూపిస్తాను, సరేనా? 3 విజిల్స్ వస్తే సరిపోతాయండి, మెత్తగా అయిపోతుంది. మనం ఉడకబెట్టుకున్నాం కదండి, ఇదంతా ఆరిపోయింది. ఇదిగోండి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసేద్దాం. నేను మెత్తగా మిక్సీ చేసి చూపిస్తాను. మనకి జిగురు ఎక్కువ ఉంటే మట్టికి మీరు బియ్యం పిండి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు చూద్దాం, మీకోసం నేను కొలత కూడా తీసుకున్నా. ఇదిగోండి ఇట్లా మెత్తగా ఉండాలి. కొంచెం నీళ్లు పోసుకొని రుబ్బుకోవచ్చు. ఇట్లా ఇంకో వాయి కూడా ఉంది, రెండోది కూడా వేసేస్తా. మీరు ఎంత ఎక్కువ చేయకపోయినా కొంచెం చెయ్యండి. ఒక చిన్న గ్లాస్ అయినా చేసుకోండి. గ్లాసుల లెక్క ప్రకారం చెప్తా మీకు వివరంగా. ఇదిగోండి రెండో వాయి కూడా గ్లాస్ నీళ్లు పట్టినాయి నాకు. మీరు రుబ్బుకునేటప్పుడు కొంచెం మిక్సీ తిరగకపోతే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ చేస్తున్నానే. మళ్ళీ బియ్యం పిండి కొలిసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగో ఎంత వచ్చింది మినప్పిండి. కిలో రైస్ పొడి తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎన్ని గ్లాసులు వస్తాయో చూద్దాం. ఒకటండి, 2, 3, 4, కరెక్ట్గా 5 గ్లాసులు వచ్చిందండి. 5 గ్లాసులు వచ్చింది. కిలోకి 5.
మీరు ఒక గ్లాసు కంటే కొంచెం తక్కువ తీసుకున్న 4 గ్లాసులు బియ్యం పిండి వేయండి, కరెక్ట్గా సరిపోతాయి. మీరు 2 గ్లాసులు నీళ్ళు పోసి ఉడకబెట్టుకోండి. 1 గ్లాసు తక్కువ నీళ్ళు మనం రుబ్బేటప్పుడు పడతాయి. 1/2 గ్లాసు నీళ్ళు పెట్టుకొని రుబ్బుకోండి. ఓకేనా? నేను జల్లిచ్చేస్తున్నా. ఇప్పుడు ఇది కిలోకి 5 గ్లాసులు వచ్చినాయి. మనం ఏం చేసాము, మనం ఇది మినప్పప్పు గ్లాసు బావు అయింది, 1/4 కిలో. ఈ గ్లాస్తో 1.5 వచ్చింది, 1/4 కిలో. 1/4 కిలోకి కిలో బియ్యం పిండి అండి. కిలో మినప్పప్పు తీసుకుంటే లెక్క చదువుతున్నా 4 కిలోలు బియ్యం పిండి లెక్క వేసుకోండి. ఇంకా మీరు 1 గ్లాసు మినప్పప్పు తీసుకుంటే 4 గ్లాసులు బియ్యం పిండి, అంతే లెక్క. జల్లించుకోవాలండోయ్. జల్లించుకోకపోతే ఏమవుతాయి అంటే ఏమన్నా ఉంటే పేలుతాయి. ఏ పిండి అయినా జల్లించుకోవాలి. మీ కొలత కోసం నేను జల్లిల్లో పోసాను ఎక్కువ, కొంచెం జల్లిచ్చేసి మీకు చూపిస్తా. ఈ రుబ్బిన పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు. ఏమంటే ఉప్పు ఎప్పుడు తక్కువ వేసుకోండి. నువ్వులండి, నువ్వులు 1 చారెడు వేస్తున్నా. ఈ నువ్వులు ఎక్కువ వేసుకున్నా నష్టం లేదు. జీలకర్ర కొంచెం వేస్తున్నా. వాము వేస్తున్నాం కాబట్టి జీలకర్ర కూడా బాగుంటుంది, అదొక ఫ్లేవరు. ఇదిగోండి వాము బాగానే వేస్తున్నా, 2 స్పూన్లు ఉంటుంది. ఇట్లా నలిపేసుకోండి, మంచి వాసన వస్తుంది నలిపిన కొద్దికి. అంతే, వేసాం కదా. ఇదిగోండి బియ్యం పిండి వేసేయాలి. వేసేస్తున్నా బియ్యం పిండి వేసి కలిపేస్తామే. మెత్తగా కలిపేస్తాను. ఇట్లా కలిపాను. కొంచెం చూస్తా, నేను రుచి చూస్తా. అప్పుడు కొంచెం జిగురు ఎక్కువ ఉంటుంది. మనం కలుపుకునేటప్పుడు మీరు కొంచెం చిన్నపిల్లలు కదా, కొంచెమే కలుపుకోండి. ఉప్పు సరిపోయిందండి, సరిపోయింది. ఇదిగోండి అంతే. ఒక్కసారి కష్టపడ్డారనుకో ఎంత చేయమాకండి. నేనంటే కొంచెం ఎక్కువ చేశాను. అన్నీ రెడీ చేసుకుంటా. ఈలోపు మరలా వస్తా మీ దగ్గరికి. నూనె పోసేద్దాం. ఫ్లవర్ ఆయిల్ పోస్తున్నా, ఏదైనా పోయొచ్చు. నా దగ్గర ఇది ఉందని పోస్తున్నా. ఇదిగోండి లీటర్ పోస్తున్నా, సరిపోతుంది. ఇదిగోండి, మీరు దీనికి నూనె అప్లై అన్నా చేసుకోండి. ఇప్పుడైతే నేనేం అప్లై చేయట్లా. పద్మాంటి నువ్వు ఇంత కష్టపడతావు ఎందుకు, గన్ను ఉంటుందిగా అన్నారు. నా దగ్గర గన్ను కూడా ఉంది, చూపిస్తాను. గన్నుది ఎందుకంటే చక్కెడాలు చేస్తున్నప్పుడు గన్ను ఇట్లా 3 ఉంటే బాగుంటుంది చక్కెడాలకి. చూపిస్తాను అది కూడా. జిగురుగా ఉంటుంది, భలే జిగురుగా ఉంటుంది. అసలు నేను రకరకాలు చేస్తానండి, నేను మీ అందరికీ తప్పకుండా చూపిస్తాను కదా. వీటికి నూనె రాసేసుకోండి. ఒక్కసారి నూనె రాసుకుంటే మీకు సరిపోతుంది. ఇట్లా అన్నిటికీ ఒక్కసారి అండి, ఎక్కువ సార్లు కూడా అక్కర్లా. ఇదేంటంటే మనకి మురుగు స్టైల్, మన చక్కెడాల స్టైల్ వస్తుంది. ఇట్లా ఇట్లా ఏది బాగుందో మీకు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది బాగుందా, ఇది బాగుందా. ఇదైతే ఒక్క చుట్టేయచ్చు. మీ అంకుల్కి ఏది బాగుందో లాస్ట్లో నేను మీరు కామెంట్స్ రాసినాక చెప్తా. వేసేటప్పుడు హైలో పెట్టుకోండి. అవి ఉడికేలోపు మళ్ళీ మనం ఈ మూత తీసేసుకుని, ఎప్పుడు మీరు క్లాత్ అన్నా వేసుకోండి. నేనేం చేశానంటే నేను ఇలా మూత పెట్టేసుకుని కొంచెం చెయ్యి తడి చేసుకుని ఉండలు చేసేసుకుంటా. ఉండ చేసేసుకుని పెట్టేసుకుంటామే. గన్నేమో తిప్పుతాం ఈజీ, ఇది ఈజీనే. మీరు తలగొట్టి గ్లాసు చిన్న కప్పుతో చేసుకోండి. ఒక చిన్న కప్పు మీరు మినపప్పు వేసుకున్నారనుకోండి, 4 గ్లాసులు బియ్యం పిండి వేసుకోండి. 2 కప్పులు నీళ్ళు పోసుకోండి. సరిపోతే కొంచెం నీళ్లు తడుపుకోండి, అంతే.
ఏది బాగుందో చూడండి. నాకు ఒకటి నచ్చింది, నాకు నచ్చింది ఏదో, మీ అంకుల్కి నచ్చింది ఏదో గెస్ చేయండి. మీరు గెస్ చేస్తారు. ఎందుకు అంటే కలర్ వచ్చేసి ఇంకా తీసేసుకుందాం. ఇట్లా కొట్టేస్తే నూనె అంతా పడిపోతుంది. ఇట్లా పెట్టేసుకుంటామే. మీకు ఇట్లా వేసుకుంటాం రాకపోతే డైరెక్ట్గా కూడా వేసేసుకోండి. నేను తమిళనాడు వెళ్తే తెచ్చుకోవాలనుకుంటున్నా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా డైరెక్ట్ మన అరిసెలు అప్పకేసినట్టు వేసేస్తారు. అవి ఏగుతున్నప్పుడు ఇదిగోండి మరలా తిప్పేస్తున్నా. ఎంత ఈజీగా రెడీ చేసేసుకోవచ్చో. మీరు నాకంటే బాగా చేస్తారండి. నేనేదో ఇట్ట అంటాం, మీరు సూపర్గా చేస్తారు. ఎత్తు లేపుతున్నా మీకు కరెక్ట్గా చూపిద్దామని. అదేమో ఒక రకంగా వస్తుంది. ఇదిగండి కెమెరాకి కనపడట్లేదు అనుకుంటా. 4 నా ఇనప మూగుడండి అది. ఈ కొన్ని వేస్తాను, స్టీల్ ఇదిగండి ఇది కొన్ని వేస్తా, ఈ కొన్ని వేస్తా. అవి రెడీ అయ్యేలోపు ఇట్లా 4 మీద నేను 2 చుట్లు అండి. మీకు తెలుసు 2 చుట్లు ఇట్లా ఇట్లా 1 2 ఆపేస్తున్నా అంతే. మరలా మనం తీసేసుకుని అవి వచ్చేలోపు ఇగోండి ఇట్లా వేసుకుంటున్నా. ఇంకొంచెం తెల్లగా కావాలన్నా చేసుకోవచ్చు, కానీ నాకు ఈ కలరు అంకుల్కి కొంచెం కరకరలాడితే ఇష్టం, అందుకని నేను కొంచెం కలర్ తీసుకున్నా. నాకు కిలోకి 1/2 కిలో మన డబుల్ హార్స్ సరిపోతుంది కదా. మీరు ఇంకా చిన్నపిల్లలు ఉన్నాళ్ళు బటర్ వేసుకోవాలంటే 1 స్పూన్ వేసుకోండి. ఎక్కువ వేసారనుకోండి నూనె పీల్చి బాగో. కరెక్ట్గా అయితే 1కి 4 గ్లాసులు చక్కగా సరిపోయింది. తలగొట్టిన 1 గ్లాసు మినపప్పు వేస్తే అసలు ఎంత కరకరలాడుతూ ఉందంటే చూపిస్తా. ఇదిగోండి ఇట్లా నూనె అంటుకోదు. ఏమండి మొన్న సౌండ్ చేయొద్దు అన్నారండి. తింటుంటే సౌండ్ చేయకుండా ఎట్లా తినాలో నాకు అర్థం కాలేదండి. నవ్వొచ్చింది ఆ మాట కామెంట్ చదివి. మీరు చిన్నపిల్లలు సమ్మర్లో చక్కగా చేసి పెట్టండి. కొంటంటే బాగోట్లేదండి. ఎందుకంటే మేము చూసాం ఉడుకు ఈ బుడగలు వచ్చినప్పుడు మనకి ఇంకా ఉడికి ఆగిపోతుంది అన్నట్టు అర్థం. అదొకటి గుర్తుపెట్టుకోండి. బాగా బుడగలు ఆరిపోయేదాకా ఉంచారనుకో కొంచెం కలర్ వస్తుంది, అని తప్పితే ఏమీ ఉండదు. ఈ ఉడికిపోయినాయి తీసేస్తున్నా. ఈ టైంలో తీసేసుకోండి. మనం ఏంటంటే నూనె మన ఎమ్మటే కారిపోవాలంటే ఇట్ట కొట్టండి అంతే. ఇదిగోండి ఈసారి మీ అందరి కోసం నేర్చుకుంటానికి ఇట్లా డైరెక్ట్ వేస్తే మీకు నూనె బయట చెందుతుందోనని నా దగ్గర నేను చూస్తున్నా. అరిసెలు పొడవి దొరుకుతాయేమో నా దగ్గర 2 ఉన్నాయి. ఇంకా 2 కోసం వెళ్ళే దొరకలా. చూస్తా ఈసారి. మీకు ఇంకా తమిళనాడులో అయితే భలే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇట్లా చేత్తో వేసేసుకోండి, మీకు ఇంకా ఈజీ. ఇక అయిపోయింది. నేను మీకు ఇంకొకసారి చూపించేసి ఇంకా వీడియో అంతా అయిపోయినాక మీకు ఎన్ని చేశానో చూద్దురు కానీ. ఏమండి వండేసాను, టేబుల్ మీద ఉన్నాయి చూద్దురు కానీ. నూనె ఇదిగోండి 1/2 కిలో పైన మిగిలింది. ఇంకా మనకి నూనె ఏం పెద్దగా పీల్చదు. మీరు కొంచెం వెనపోస వేసుకోవాలంటే వెనపోస వేసుకోండి. ఇదిగోండి నా దగ్గర 2 గిద్దలు ఉన్నాయి. 2 ఏంటి ఇంకా ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి. మీరు చూద్దురు కానీ పదండి, టేబుల్ దగ్గరికి రండి. చూసారుగా ఈ మురుగులు ఎన్ని వచ్చినాయో. మనం ఒక్కరోజు కష్టపడితే 15 రోజులు ఈజీగా వస్తాయి. 2 కిలోలు. ఇదొక స్టైల్ చేశాను నేను. ఇది సన్నయి, ఇది లావయ్యి. ఇదేమో కారపూసలాగా పెద్దగా ఒత్తాను. ఇది కొంచెం తెల్లగా తీసా.
మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఇది కూడా మీకు ఇరిసి చూపిస్తున్నా, ఇదిగోండి ఎట్లా ఇరిగిపోతుంది చూడండి. ఈ కలర్లో కూడా తీసుకోవచ్చు. ఇది కూడా కరకరలాడుతూనే ఉంటాయి. ఇది కూడా కరకరలాడుతూనే ఉంటాయి. ఏ కలర్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. తినేటప్పుడు సౌండ్ రాకుండా అయితే ఉండదండి, ఏమనుకోవద్దు. ఎంత హ్యాపీ. ఒక్క గంట కష్టపడితే ఇంత మంచి మురుగులు చేసుకోవచ్చు. మన ఇంట్లో చేసుకుని మన కుటుంబ సభ్యులందరికీ ఇవ్వచ్చు. వాళ్ళు హ్యాపీగా తింటారు. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా, పెద్ద ఖర్చు ఏమి ఉండదు, శ్రమే ఉండదు. మీరు ఒక చిన్న కప్పు చేసుకుని చూడండి. ఇది నేను యూట్యూబ్ కోసం అయితే వీడియో చేయలేదు, గుర్తుపెట్టుకోండి. మేము అంకుల్ కోసం చేస్తా. 15 రోజులకి ఒకసారి ఒక హాట్ చేసి నేను డబ్బాలో పోసుకుంటా. చెప్పాను కదా, 7ంటికి అంకుల్ స్నాక్స్ తినటం అలవాటు. అందుకని కంటెంట్ నాకు అంత టేస్ట్ అనిపించట్లా. అందుకని మన చేతిలో పనే కదా అని నేను చేసేస్తున్నా. మీకు నాకు ఏది నచ్చింది, అంకుల్కి వీటిలో ఏది నచ్చిందో చెప్పండి. మీకు ఏది నచ్చిందో కామెంట్ రాయండి. ఈ మోడల్ నచ్చిందా, ఈ మోడల్ నచ్చిందా మీ అంకుల్కి, మీరు గెస్ చేసి కామెంట్ రాయండి. మీకు ఏది నచ్చిందో కూడా రాయండి. సన్నది నచ్చిందా, ఇది నచ్చిందా రాయండి. నాకేమో ఏది నచ్చిందో నేను మీకు కామెంట్లో తెలియజేస్తాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.